మా కస్టమర్లకు శ్రేయోభిలాషులకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ వారి శ్రీరామనవమి శుభాకాంక్షలు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాదాయ సీతాయ పతయ నమః. దేశవ్యాప్తంగా శ్రీరామచంద్ర సీతారాముల కళ్యాణము అంగరంగ వైభవంగా జరగబోతుంది. ఎక్కడ చూసినా లోక కళ్యాణం జరుగుతుందంటూ ప్రతి గ్రామంలో కూడా శ్రీరాముని కళ్యాణ మహోత్సవ వేడుకలు నిర్వహించుకుంటూ ఒక ఆధ్యాత్మిక అనుభూతికి లోనవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ ఎక్కడ చూసినా కానీ రామనామ జపము మారుమోగుతుంది. గత సంవత్సరం కూడా శ్రీ బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం తర్వాత దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా అందరూ భారతదేశం వైపు చూస్తున్నటువంటి పరిస్థితి. రామనామం యొక్క గొప్పతనం ఎంత మంచిది, సీతారాముల కళ్యాణం లోక కళ్యాణం ఎలా అవుతుందన్నటువంటి ఒక ఆసక్తి ప్రపంచవ్యాప్తంగా ఉంటున్నటువంటి నేపథ్యంలో ప్రతి గల్లీలో కూడా శ్రీరామ నవమి ఉత్సవాలు నిర్వహించుకుంటూ తమ వాడకట్టులో కూడా ఎంతో ఆధ్యాత్మికత అనుభూతి పొందుతున్నటువంటి సందర్భాలు గత సంవత్సరం నుంచి ప్రారంభమయ్యాయి. నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం జరిగిన తర్వాత ఎక్కడ చూసినా కానీ ఒక ఆధ్యాత్మిక వాతావరణం. ఏప్రిల్ మాసం వచ్చిందంటే చాలు, శ్రీరామ నవమి వచ్చిందంటే చాలు ఒక ఆధ్యాత్మిక వాతావరణం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా అలాంటి కార్యక్రమాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ పక్కన జీడికల్లులో కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి. 3-4 రోజుల నుండే ఒక కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. ఇటు భద్రాచలంలో ఎలాగైతే తలంబ్రాలను ముందు నుంచే కలుపుతారో, కళ్యాణానికి సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారో అక్కడక్కడ కూడా అదే అనవాయితీని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి మనము జనగామ జిల్లా బాలాజీ నగర్లోని శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో ఉన్నాము. ఇక్కడ ఒక్కసారి మనం చూస్తున్నాం, మహిళలందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఒక ఆధ్యాత్మిక అనుభూతి పొందుతున్నారు. ఇక్కడ అంత పెద్ద ఎత్తున కాకున్నా కానీ తమ గ్రామంలో అంటే తమ బాలాజీ నగర్లో ఉన్నటువంటి రాముల వారిని ఇక్కడ వేణోల్లా కొనియాడుతూ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా అంటే ఒక శాస్త్రోక్తంగా నిర్వహించుకోవడానికి కూడా అన్ని సమాయత్తమవుతున్నారు. ఇక్కడ మెహందీ కార్యక్రమం లాంటివి కూడా కొన్ని పెళ్లిలో చూసుకుంటాం. కానీ ఇక్కడ రాముల వారికి సంబంధించి ఇక్కడ ఒడి బియ్యం కలపడము, అలాగే ఎదుర్కోళ్లకు రేపు జరిగేటువంటి కార్యక్రమాలకు కూడా సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ నిత్య కళ్యాణం పచ్చ తోరణం అన్నట్టుగా ఇక్కడ దేవుని గుడిలో జరిగేటువంటి కార్యక్రమానికి కూడా చుట్టుపక్కల కాలనీ వాసులందరూ కూడా వచ్చి ఒక ఆధ్యాత్మిక అనుభూతి లోనవుతున్నారు. అసలు బాలాజీ నగర్లో జరిగేటువంటి కార్యక్రమం ఎలా జరుగుతుందో ఇక్కడ భక్తులు కూడా మనతో ఉన్నారు. ఒక్కసారి వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఒక్కరి ఇంట్లో పెళ్లి జరుగుతున్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, కానీ భగవంతుడి పెళ్లి జరుగుతున్నప్పుడు ఇది లోక కళ్యాణంగానే మనం భావించవచ్చు. ఒక ఆధ్యాత్మిక అనుభూతిని పొందేటువంటి కార్యక్రమాలు అయితే ఇక్కడ శ్రీకారం చుడుతున్న ప్రస్తుతానికి బాలాజీ నగర్లో ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నటువంటి నేపథ్యంలో మనం కొంతమంది మహిళలతోటి మనం మాట్లాడదాము. వాళ్ళు ఇక్కడ మంచి కార్యక్రమాలు, ఎందుకంటే ఇక్కడ ఏది చూసినా కానీ ఒక శాస్త్రోక్తంగా వాళ్ళకేందంటే వాళ్ళ ఇంట్లో పెళ్లి జరుగుతున్నప్పుడు కూడా ఇంత చేయరు. ఎందుకంటే భక్తి కార్యక్రమాలు కాబట్టి ఎక్కడ తప్పు జరగకుండా, ఎక్కడ చిన్న పొరపాట్లు కూడా జరగకుండా అందరూ భక్తి శ్రద్ధలతో ఉన్నారు. పెళ్లికి అంటే సొంత ఇంట్లో పెళ్లికి ఎట్లాగైతే ముస్తాబయిస్తున్నారో రాముల వారి కళ్యాణాన్ని కూడా దగ్గరుండి చేయాలన్నటువంటి ఒక ఉత్సాహం మాత్రం గత 2 రోజుల నుంచి కొనసాగుతున్నది. ప్రస్తుతానికి 3 రోజుల పెళ్లి బాలాజీ నగర్లో జరుగుతుంది. నిన్న ఒకరోజు గుంజనాటే కార్యక్రమం నుంచి మొదలు పెడితే ఈరోజు ఇక్కడ ఏమేమి కార్యక్రమాలు జరుగుతున్నాయో ఒకసారి మనం బాలాజీ నగర్ వాసులు అడుగుదాం. నమస్తే మేడం, ఇప్పటి వరకు చూస్తుంటే మీ వాతావరణం చూస్తుంటే ఏంటంటే రాములవారి కళ్యాణం నిజంగా జరుగుతున్న అనుభూతి ఇక చూస్తున్నట్టే మనకు కనిపిస్తుంది. మీ కార్యక్రమాల రూపకల్పన ఎట్లా ఉండబోతుంది, ఏమేమి చేస్తున్నారు రేపటి కార్యక్రమం కోసం? బాలాజీ నగర్ శ్రీ రేణుకా ఎల్లమ్మ గుడి ప్రాంగణంలో గత 4 సంవత్సరాల నుంచి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణము అంగరంగ వైభవంగా చేస్తున్నామండి. ఈ పండగ 5 రోజుల పండగలాగా జరుగుతుందండి. మొదట పందిరి గుంచ నాటడం జరుగుతుంది. 2వ రోజు మరి పసుపులు కొమ్ములు దంచడం జరుగుతుంది. మరి 3వ రోజు అక్కడ ఇప్పుడు దంచినట్టు మన తలవాల బియ్యం దంచడం జరుగుతుంది. మరి అలాగే మెహందీ పెట్టుకోవడం కానీ గాజులు పెట్టుకోవడం కానీ ఇవన్నీ జరుగుతుందండి. రేపు కళ్యాణం శ్రీరామనవమి రోజు అంగరంగ వైభవంగా కళ్యాణం జరుగుతుందండి. అందరు కాలనీ వాళ్ళ ప్రోత్సాహంతో చాలా చక్కగా ఏర్పాటు చేసి అన్ని వసతులు కూడా ఏర్పాటు చేశారు కళ్యాణం కోసానికి. రేపు కళ్యాణం ఉంటుంది. కళ్యాణం తర్వాత రోజు కూడా అమ్మవారికి పోసిన వడి బియ్యాన్ని ప్రసాదంగా వండి అందరం కూడా ప్రసాదం స్వీకరించడం అవుతుంది. మొత్తం 5 రోజుల పండగ వాతావరణం ఇక్కడ ఉంటుందండి. గత 4 సంవత్సరాల నుంచి
చేస్తున్నాం ఇలాగే. అయితే ఎక్కడ చూసినా మనము ఒక దగ్గర వినాయక చవితి అంటేనే కాలనీవాసులందరూ ఏకమవుతూ ఉంటారు. కానీ ఇక్కడ బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన తర్వాత కూడా పోయినసారి గతంలో కూడా చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమము. ఇక్కడ ఏంటంటే ఈ కాలనీవాసులే కాకుండా ఈ బాలాజీ నగర్ అంటే ఒక దాదాపు 5-6 కాలనీవాసులందరూ కూడా ఇక్కడికి వచ్చి చేస్తున్నటువంటి కార్యక్రమం. ఇక్కడ నిజంగా ఆ వాతావరణము ఇప్పుడు చాలా వరకు భద్రాచలంలో అక్కడికి వెళ్ళేటువంటి పరిస్థితులు ఉండవు అందరికీ, కానీ ఉన్నోళ్ళు మాత్రం తమ కాలనీ సుభిక్షంగా ఉండాలని చెప్పి అనిపిస్తుంది. ఇప్పుడు బాలరాముని కార్యక్రమం జరిగిన తర్వాత కూడా ఒక కొత్త ఉత్సాహం అయితే బాలాజీ నగర్ కాలనీ వాసులో కనిపిస్తుంది. మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇంకా అప్పటికిప్పటికి అక్షింతల వితరణ నుంచి స్టార్ట్ అయిందండి. ఇక్కడ అక్షింతలు కూడా చాలా అందరికీ పంచడం జరిగింది. మరి కాలనీ వాళ్ళ ప్రోత్సాహంతో చాలా చక్కగా జరిగింది. ప్రోగ్రామ్ కూడా బాలరాముని ప్రతిష్టాపన ప్రోగ్రామ్స్ కూడా మరి చాలా చక్కగా ఏర్పాటు చేసుకున్నాము. చాలా ఘనంగా జరిగిందండి. అన్ని ఇక్కడ శ్రీ రాముల వారి కళ్యాణం అంటే ఓన్లీ బాలాజీ నగరే కాకుండా అన్ని ఏరియాల నుంచి వచ్చి చాలా చక్కగా అందరూ పార్టిసిపేట్ చేస్తారు. ఆంటీ, ఇప్పుడు పద్మ గారు ఉన్నారు, వీరు కార్యక్రమం అంతా దగ్గర నుండి ఇక కార్యనిర్వాహక వ్యవస్థ అంతా చూసుకుంటూ ఉంటారు. పద్మ, నమస్తే మేడం. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఏంటంటే పెద్ద ముత్తైదులాగా మీరే ఉండి అన్ని దగ్గరుండి కార్యక్రమాలని సజావుగా సాగించే విధంగా మాకు కనిపిస్తుంది. ఎందుకంటే కొంతమంది చిన్నపిల్లలు అంటే కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళతో పాటు రీసెంట్గా కొత్తగా ఈ కాలనీకి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చూస్తుంటే కొద్దిగా మంచి ఆధ్యాత్మిక వాతావరణం అయితే కనిపిస్తుంది. నిజంగా ఈ 4 సంవత్సరాల నుంచి మీరు జరుగుతుందని చెప్పి అంటున్నారు కదా, ఆ జరిగేటువంటి కార్యక్రమాలలో మెయిన్గా మీరు చేసేటువంటి కార్యక్రమాలు ఏంటమ్మా? ముందుగా శ్రీ రేణుకా ఎల్లమ్మ శ్రీ జమదగ్ని రేణుకా ఎల్లమ్మ మాతాకి జై. అయితే మేము ఒకరోజు అనుకోకుండా ఇక్కడ చాలా కాలనీ పెరుగుతుంది కాబట్టి శ్రీరామనవమి ఫస్ట్ మెరుగు సుధాకర్ గారు ఇక్కడ రేణుకా ఎల్లమ్మ గుడి కట్టించారు. తర్వాత రేణుకా ఎల్లమ్మ పండుగలు చేసుకుంటూ వస్తున్నాం. భక్తుల సంఖ్య పెరగడం చూసి నాకు అనిపించింది, మనం ఇంత కాలనీ పెరుగుతుంది బాలాజీ నగరు, ఇక్కడ మనము శ్రీరామనవమి కూడా జరుపుకుంటే బాగుంటుందని కాలనీవాసులందరినీ సంప్రదించడం జరిగింది. వాళ్ళందరూ ఒప్పుకోవడం జరిగింది. ఇది 4వ కళ్యాణం చేసుకుంటున్నాము. కాకపోతే సంవత్సరానికి భక్తులు పెరగడము, అందరు ఆనందంగా, అది ఒక్కరికి వచ్చిన సంకల్పము ఒక 500 మందికి సంతోషం కలిగించి ప్రతి ఒక్కరు అసలు మేము ఎక్స్పెక్ట్ చేయనంతగా స్పందన ఈసారి ఇంకా ఎక్కువ. మా కాలనీలో గొడిగైలయ్య గారు, బెల్దే శ్రీధర్ గారు, దూడల రమేష్ గారు, దోసపాటి శ్రీనివాస్ గారు, అందరూ అంటే కొందరు పేర్లు మర్చిపోవచ్చు, అందరి కాలనీ అందరి వల్ల ఇది ఇంతింతాయి వటుడింతాయి అన్నట్టు జరుగుతుంది. ముఖ్యంగా 22 తారీఖు మన ప్రతిష్టాపన మా తమ్ముడు వెంకటరత్నం వచ్చి నేను నిలబడతాను, మనం పెద్దగా వేసుకుందాము ఇక్కడ అని నిలబడి దాదాపు 500 మందితోటి మనం వంటలు, ప్రతిష్టాపనలు, భజనలు మొత్తం జనగా మొత్తం దద్దరిల్లిపోయే విధంగా మేము జరుపుకున్నాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు నడుస్తూనే ఉంది. కాకపోతే అదృష్టం ఏంటంటే అందరికి మనసులలో సంతోషం ఉంది. రాములవారు అంటేనే సంతోషం, రాములవారు సీతమ్మ అంటేనే సంతోషం. అది చేయడానికి ప్రతి ఒక్కరు ముందుకు వస్తున్నారు. ఒక్క సంకల్పంతో ఇంత జరిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక్కొక్కరు వాళ్ళ ఇంటి పెళ్ళిలాగా ప్రతి ఒక్కరు మనం చెప్పకముందుకే చేసుకుంటూ పోతున్నారు, నేను వస్తా అని. అదొకటి సంతోషం. అది అంతా మనం అనుకుంటే కాదు, రాములవారి దయ, అమ్మ సీతమ్మ తల్లి దయ. ఇది రామచంద్ర ప్రభు దేశమంతా మొత్తం ఊపుతుండు. ఇక్కడ మా కాలనీని మేము సంతోషంగా జరుపుకుంటున్నాము. ఇక్కడ మహిళలు కానీ పెద్దలు అన్నయ్యలు అందరు కానీ అందరూ చాలా పని చేసి సహకారం అందిస్తున్నందుకు చాలా చాలా సంతోషం. రాములవారి దయ. ఇక్కడ వీళ్ళ ఉత్సాహం చూస్తుంటేనే తెలుస్తుంది. అంటే కార్యక్రమం చేయడం ఒకటి, భక్తితోటి చేయడం ఒకటి. ఇక్కడ ఏంటంటే ఈ సమయం వరకు కూడా ఒక భక్తి, ఆధ్యాత్మిక ప్రవృత్తి, ఆ తత్వం ఇక్కడ కనిపిస్తుంది. మేడం చెప్తున్నారు ఇంతింతై వటుడింతై అని. ఒక దగ్గర ఒక సంకల్పం అనేది చిన్నగా మొదలై చాలా అద్భుతంగా వెళ్ళిందని చెప్పి అంటున్నారు. ఇక్కడ ఎంత చెప్పినా కానీ ఇక్కడ తనివి తీరేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తలేదు. ఇక్కడ ప్రస్తుతానికి ఇంకా మహిళలు కూడా వాళ్ళ ఒక్కొక్కరు ఒక్కొక్క తోచిన విధంగా వాళ్ళ ఆధ్యాత్మిక ప్రవృత్తిని, భక్తి ప్రపత్తులు చాటుకునే విధంగా ఇక్కడ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు చెప్పండి మేడం, ఇట్లా వాతావరణం చూస్తుంటే ఇంతమంది నాకు తెలిసి ఈ అన్ని కార్యక్రమాలలో కలిసినా కానీ చెప్పండి. ఇంకొకరిని మర్చిపోయాను, మోట శ్రీన్ గారు కూడా అందరూ సహకరిస్తున్నారు. అందరి సహకారంతో ఈ ప్రోగ్రాం ఇంత విజయవంతంగా జరుగుతుంది. ఇక ముందు కూడా ఇట్లాగే ఉండాలని కోరుకుంటున్నాను.
మీరు చెప్పండి ఇప్పటి వరకు అయితే చూస్తుంటే ఏంటంటే ఇట్లాంటి కలయిక ఏంటంటే కృణవంతో విశ్వమార్యం అన్నట్టు అందరూ మంచిగా ఒక ఇరుగిళ్ళు పొరిగిళ్ళు మంచిగా ఉండాలంటే ఒక మంచి సూరుద్భావ వాతావరణం ఉండాలి. దానికి గుడి బడి ఇవన్నీ వేదికలు అవుతూ ఉంటాయి. అట్లాంటి వాతావరణం కూడా మీ బాలాజీ నగర్లో కూడా ఇంత గొప్పగా కనిపిస్తుంది. అందరూ కూడా త్రికరణ శుద్ధిగా మనస వాచ కర్మణ వాళ్ళు చూస్తుంటే అంటే భక్తి ప్రపత్తులు మాత్రం వాళ్ళ ముఖాలలోనే కనిపిస్తుంది. ఆ తేజస్సు భక్తి అనేది వాళ్ళ కళ్ళలోనే కనిపిస్తుంది. ఈ వాతావరణం చూస్తుంటే మీకేమనిపిస్తుంది? ఇంకా ఈ కార్యక్రమాన్ని ఇంకా ఎంత ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఈ విధంగా జరుపుకోవడము చాలా సంతోషంగా ఉందండి. కాలనీవాసులం అందరము కలిసి పరస్పర సహకారంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. గత 4 సంవత్సరాలుగా దిన ప్రవృద్ధిలాగా ప్రతి సంవత్సరము ఘనంగానే జరుపుకుంటున్నాము. పోయిన సంవత్సరం కంటే ఇప్పుడు ఇంకా ఘనంగా జరుపుకుంటున్నాము. ఈ విధంగానే అందరి సహకారంతో ప్రతి సంవత్సరం కూడా మనం ఈ విధంగానే సీతారామ కళ్యాణం జరుపుకోవాలని నేను ఆశిస్తున్నానండి. ఇప్పుడు ఇక్కడంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. చాలా చాలా ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ స్వామి కార్యాన్ని కూడా తన స్వకార్యంగానే భావిస్తున్నారు. ఎందుకంటే ఒక్కసారి రాముని మాట విన్నా కానీ ఒక భావం పులకింత. ఎందుకంటే హనుమంతుడు కూడా రామనామంతో తను తరించినట్టుగా చెప్తున్నాడు. అంత గొప్ప శక్తి. ఎందుకంటే అష్టసిద్ధులు సాధించినటువంటి హనుమంతుడే అంత మాట అన్నాడు. ఎందుకంటే రమ్ అనేటువంటి బీజాక్షరం అనేది ఒక ఆధ్యాత్మిక ప్రవృత్తిని పెంచుతుంది. దానికి సంబంధించి కూడా భక్తులు కూడా చాలా వరకు ఇక్కడ కార్యక్రమాలని ఆధ్యాత్మిక ప్రవృత్తిలో జరుపుకోవడానికి కూడా ఇక్కడ ఉవ్విలూరుతున్నటువంటి పరిస్థితి. ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచన, ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైనటువంటి భావజాలం, ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైనటువంటి ఆధ్యాత్మిక ప్రవృత్తి. ఇక్కడ పూజలు కార్యక్రమాలే కాకుండా ఒక ఆధ్యాత్మిక భజనలు కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ భజనలలో తరిస్తున్నారు. ఆ భక్తి మార్గంలో తరిస్తూ కాలనీ వాసులందరూ ఒక ఆధ్యాత్మిక మార్గంలో తరిస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి మనం మాట్లాడదాం. నమస్తే అండి. ఇప్పుడు చూస్తుంటే ఏంటంటే ఇప్పుడు భక్తి మార్గంలో కూడా గానం అనేది కూడా సామవేదంలో సంగీతానికి కూడా ప్రాధాన్యత ఉంది. అలాగే తులసీదాసు రామచరిత్ర మానస్ రచించిన తర్వాత భక్తి మార్గంలోనే వెళ్ళారు. త్యాగయ్య భక్తి మార్గంలోనే వెళ్ళి అంటే పాటల రూపంలోనే వెళ్ళి తరించారు. అలాగే ఎవరిని చూసినా ఇక్కడ పాటలకు ఉన్నటువంటి ప్రాశస్త్యము భక్తి పాటలకు ఉన్నటువంటి ప్రాశస్త్యం వేరే. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటాను ఏంటంటే ఇక్కడ భజనలు చేస్తున్నారు. ఆధ్యాత్మికంగా జరిగేటువంటి కార్యక్రమాలన్నీ అంగరంగ వైభవంగా చేస్తున్నారు. అది ఎంతమంది వచ్చారన్నది కాకుండా ఎంత భక్తి శ్రద్ధలతో చేశామన్నది కూడా ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? ఒక 2 పాటలు రాముల వారి గురించి కానీ మీకు నచ్చినటువంటి ఒక భక్తి పాటలు పాడండి. ఓకే, తప్పకుండా. జై శ్రీరామ్. కోసలా రామయ్య కొలువున్న గూడు ఆశలా చిత్తముల అలుముకో నీకు. కోసలా రామయ్య కొలువున్న గూడు ఆశలా చిత్తముల అలుముకో నీకు. అందాల నెలరాజు అవనిలోనతడు, అందాల నెలరాజు అవనిలోనతడు, ఆ రామచంద్రుండే మనకు రక్షకుడు. కోసలా రామయ్య కొలువున్న గూడు ఆశలా చిత్తముల అలుముకో నీకు. గుండె గుబులైనా నీవు చింతపడబోకోయి, ఒంటరి వాడవని దిగులు చెందకోయి. గుండె గుబులైనా నీవు చింతపడబోకోయి, ఒంటరి వాడవని దిగులు చెందకోయి. అంజనీ వరదుండు అండ కాచేనోయి, అంజనీ వరదుండు అండ కాచేనోయి. ఆలసాలను బాపి సెదను తీర్చునోయి. కోసలా రామయ్య కొలువున్న గూడు ఆశలా చిత్తముల అలుముకో నీకు. కన్నులలో కన్నీరు ఒలికిపోనీకోయి, కన్నులలో కన్నీరు ఒలికిపోనీకోయి. కమలాక్షు పాదాలు కడగదాచవోయి, కంటి పాపగా నిన్ను కాపాడునోయి, కంటి పాపగా నిన్ను కాపాడునోయి. కమ్మని అమ్మలా కరుణించునోయి. కోసలా రామయ్య కొలువున్న గూడు ఆశలా చిత్తముల అలుముకో నీకు. బంధాల లేములు గమనించకోయి, బృందావనములోని హరినెంచబోయి. బంధాల లేములు గమనించకోయి, బృందావనములోని హరినెంచబోయి. భక్తవరదుడు భద్రగిరివాసుడోయి,
భక్తవరదుడు భద్రగిరివాసుడోయి బంగారు దేవుడట మము కాచునోయి కోసలా రామయ్య కొలువున్న గూడు ఆశలా చిత్తముల అలుముకో నీకు కోసలా రామయ్య కొలువున్న గూడు ఆశలా చిత్తముల అలుముకో నీకు ఆశలా చిత్తముల అలుముకో నీకు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. చాలా అద్భుతంగా పాట, అంటే అది ఏంటంటే ఒక భక్తి ప్రపత్తులు. ఇప్పటి వరకు రామాయణం చదివిన వాళ్ళకి అందరికీ అర్థమవుతుంటుంది, హనుమంతుడు తోడున్నాడు. అలాగే కష్ట సుఖాలు మనం ఎంచడం కాదు, ఎక్కడైనా సరే ఒక ఆధ్యాత్మిక వాతావరణంలో ఉన్నటువంటి అనుభూతిని పొందే విధంగా ఒక్కొక్క పాట దానిలో అంతరార్థం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి రామాయణం చదివినటువంటి వాళ్లకు అర్థమవుతుంది, ఒక ఆదర్శ పురుషుడు, లోకాభిరాముడు, జగదభిరాముడు, ఇవన్నీ చూస్తుంటే మనకు చాలా అద్భుతమైనటువంటి అంత గొప్ప రాముడి కళ్యాణం చూడడం కూడా ఎంతో గొప్ప వరంగా అనుకోవచ్చు. ఎన్నో పాటలు ఉన్నాయి రాముడి మీద, కళ్యాణము చూదము రండి అని చెప్పి ఎంత భక్తి ప్రపత్తులతో చాతూ ఉంటారో అది ఎంత చెప్పినా కానీ మనం తక్కువే అనుకోవచ్చు. ఒకసారి మనం ఇక్కడ గ్రామస్తులు అంటే కాలనీ వాసులు, ఎందుకంటే ప్రతిదీ కూడా తమ కాలనీ బాగుండాలన్నటువంటి ఒక ఉద్దేశంతో వాళ్ళు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా కాలనీ వాసుల ఆనందం కోసము, ఆధ్యాత్మిక వాతావరణం కోసం వాళ్ళు ఏది చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. కాబట్టి అందరము కలిసి జరుపుకునేటువంటి వాతావరణం ఏదైనా ఉంటుందంటే వినాయక చవితితో పాటు ఇక్కడ రాముల వారి కళ్యాణము, సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ప్రతి సంవత్సరం ఈ కాలనీలో ఒక లోక కళ్యాణమే జరుగుతుందన్నటువంటి ఒక అనుభూతి అయితే పొందుతున్నారు. రమేష్ సార్ చెప్పండి సార్, ఇప్పటివరకు అయితే ఈ వాతావరణం చూస్తుండేదంటే మనము అంటారు కదా చాలా వరకు ఇరుగుళ్ళు పొరుగుళ్ళు బాగున్నప్పుడు మనం మంచిగా ఉంటామని చెప్పి, అట్లాంటప్పుడు ఇట్లాంటి లోక కళ్యాణం లాంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఆ ఆనందం కూడా మీలో కనిపిస్తుంటుంది. ఎట్లా అనిపిస్తుంది ఈ వాతావరణం చూస్తుంటే? ఈ వాతావరణం చూస్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఇప్పుడు శ్రీరాముని ఉత్సవాలు మనకు జరుగుతున్నాయి. వీధి వాడ మొత్తం కూడా ఈ ఆధ్యాత్మిక వాతావరణం అనేది వెల్లివిరుస్తుంది. దాంట్లో భాగంగా ఇక్కడ మరి అందరి కోరికపై వాళ్ళకు రామనామం అనేది ఒక ఆధ్యాత్మికంగా ఇక్కడ పక్కనే ఉన్న జిడికల్ ఫస్ట్ ఉండే దాంతో తర్వాత దాన్ని పునిపించుకొని మా జనగామ పట్టణంలో అనేక ప్రాంతాల్లో శ్రీరామనవమి ఉత్సవాలు ప్రతి సంవత్సరం జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా మేము కూడా ఇక్కడ గుడి ఏర్పాటు చేసిన తర్వాత వినాయక చవితి ఏర్పాటు చేసుకున్నాం. తర్వాత ఈ శ్రీరామనవమి కూడా చేసుకోవాలి. ఎందుకంటే కాలనీ మనకు చాలామంది ఆధ్యాత్మిక భక్తులు ఉన్నారు, ముఖ్యంగా మహిళలు. మనకు అందరం కలుసుకోవాలి. మరి ఆధ్యాత్మిక వాతావరణంతో చేద్దామంటే ముందు రామనామ భజనలు స్టార్ట్ చేసినాం. ఆ భజనలతోటి ప్రారంభమైన వాళ్ళ ఉత్సాహం చూసి శ్రీరామనవమి అందరం కూడా మరి ఇక్కడైతేనే బాగుంటుంది. మరి ఎల్లమ్మ గుడిలో ఇక్కడ విగ్రహాలు తీసుకొచ్చినాం, పెంబర్తి మరి అక్కడ విగ్రహాలు తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించి ఇప్పుడు 4వ సంవత్సరం మొత్తం విజయవంతంగా పూర్తి చేస్తున్నాం. అంత ముందుకు ఈ మామూలుగానే ఈ పట్టణంలో మా బాలాజీ నగర్లో అయ్యేది, ఈ ఎప్పుడైతే అయోధ్య బాలరామాయణ ప్రతిష్టాపన జరిగిందో అసలు బాలాజీ నగర్ గారి పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా శ్రీరాముడు ఆ ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిచి అందరు కూడా ముందు వచ్చిండ్రు. ఆ బాలరామాయణ ప్రతిష్ఠినప్పుడు ఆ ప్రతిష్ఠా కార్యక్రమం ఇక్కడ బాలాజీ నగర్ ఈ ఎల్లమ్మ గుడి ముందు చేసినప్పుడు అందరు కూడా వాడల మహిళలు, వృద్ధులు, పిల్లలు అందరు కూడా విద్యార్థులు అందరు కూడా దీంట్లో కూడా మమేకమై చాలా ఉత్సాహంగా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసిండ్రు. దాంట్లో అందరు కూడా సహకరించిండ్రు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి దాతలు మరి ఎందరూ కూడా వాళ్ళు సహకరిస్తారు. వాళ్ళ సహకారంతో, మహిళల ఉత్సాహంతో, వాళ్ళ ఆధ్యాత్మికంతో, మరి సాంస్కృతిక కార్యక్రమాల కళాకారులు ఉన్నారు ఇక్కడ. అది ప్రతి ఒక్క దాంట్లో కూడా మనకు హిందూగాలు లేనందరూ అన్నిట్లో ఉన్నారు. అందుకోసమే ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేయగలుగుతున్నాం. వాళ్ళ సహకారంతో ఇవన్నీ అవుతున్నాయని చెప్పి చేస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్ సార్. ఇప్పుడు శ్రీనివాస్ సార్, ఇప్పటివరకు అయితే చూస్తున్నట్టయితే ఎక్కడ చూసినా కానీ ఇప్పుడు గతంలో కూడా బాలరాముని కార్యక్రమాలే మనకు ఇంకా ఊతం ఇచ్చినాయని చెప్పి అనుకోవచ్చు. అది నభూతో నా భవిష్యత్ అనుకోవచ్చు. ఎందుకంటే ఒకసారి దేశవ్యాప్తంగా జరిగేటువంటి కార్యక్రమంలో కూడా ఇక్కడ కూడా జరిపారు. అంత అద్భుతమైనటువంటి కార్యక్రమం. మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇంకా ఎట్లా చేస్తూ ఉంటా అంటే ఇంకా రోజు మీ కాలనీ దినదిన అభివృద్ధి, ఆధ్యాత్మిక వాతావరణం పొందుతుంది అనుకుంటున్నారు? ఈ రేణుకా ఎల్లమ్మ మాతాకి జై. ఎల్లమ్మ మాత వెలిసిన తర్వాత మేము వినాయక చవితి ఏర్పాటు చేసుకున్న తర్వాత శ్రీరామనవమి చేద్దాం అనుకున్నాము.
అసలు మాతో అవుతుందా కాదా అనేటువంటి ఒక సందేహం కలిగింది. తర్వాత మేము మెల్లగా నిర్ణయం తీసుకొని ఫస్ట్ ఇయర్ కొద్దిగా వేసుకున్నాము. దినాభివృద్ధిగా ఏ విధంగా అయితే ఎంతుందో ప్రతి సంవత్సరం ఇక్కడ కళ్యాణం చేస్తూ భోజనాలు కూడా ఏర్పాటు చేయడం అంత పెద్ద ఎత్తున కూడా మేము నిర్వహించుకుంటున్నాం. ప్రతి సంవత్సరం కూడా 1000 మందికి కళ్యాణం చేస్తూ భోజనాలు ఏర్పాటు చేయడము, ఆ విధంగా మేము దినాభివృద్ధి చెందుతూ కళ్యాణాన్ని విపరీతంగా పెంచుకుంటూ పోతున్నాము. కాబట్టి ఈ కాలనీ వాసులంతా కూడా అందరి సహకారంతో మొత్తం కూడా రామమయం. మనకు శ్రీరామనవమి అంటేనే రామమయం. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది రామాయణం. ఎవరైతే రామాయణంని నేర్చుకుంటారో, ఎవరైతే రామాయణం చదువుతారో వాళ్ళ ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉండవు. అన్నకి ఎలాంటి విలువ ఇవ్వాలి, తండ్రికి ఎలాంటి విలువ ఇవ్వాలి, తల్లికి ఎలాంటి విలువ ఇవ్వాలి, తమ్ముళ్ళకి ఎలాంటి విలువ ఇవ్వాలి అనేటువంటి అన్ని విషయాలు తెలుస్తాయి మనకి. కాబట్టి ప్రతి ఇంట్లో కూడా ఎలాంటి గొడవలు కాకుండా రామాయణం చదివితే ఎంతో మంచిగా ప్రపంచం కూడా, దేశం మొత్తం కూడా చల్లగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు రామాయణం కళ్యాణమే కాకుండా మనము రామాయణం చదివితే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఒక్క మాట మనం అనుకుంటే, కళ్యాణం కమనీయం అని అంటే చాలు, మనం ఎంతో ఆనందాన్ని పొందుతాము. థ్యాంక్ యూ. ఈ ఆనందం అంతా సార్ మాటలోనే కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనం కంపల్సరీ చెప్పుకోవచ్చు, రామాయణము చదవడం వల్ల ఇక్కడ అనుకోవచ్చు, ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటారు. ఎక్కడైతే స్త్రీలను పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని చెప్పి కూడా పెద్దలు చెప్తున్నట్టు. ఒక స్త్రీ ఎవరైతే సీతామాతను పూజించినటువంటి వాళ్ళందరూ తరించారు, ఎవరైతే సీతామాతను చెరబట్టాలని ప్రయత్నించారో అది వినాశకాలే విపరీత బుద్ధి అన్నది. రామాయణం చదవడం వల్ల కూడా మహిళల్ని ఎలా గౌరవించాలి, ఎట్లాంటి వాతావరణము, అన్న తమ్ముల మధ్య అనుబంధము, తండ్రి కొడుకుల మధ్య అనుబంధము, ఈ నేటి తరం రాజకీయాలు కూడా ఉంటున్నాయి. కానీ ఒక్క రోజు అంతకుముందు పట్టాభిషక్తుడు అవుతున్నటువంటి పట్టాభిరాముడు కాబోతున్నటువంటి అతను ఒక్కటే రోజులో వద్దు అనేసరికి తండ్రి మాటకు గౌరవించి అడవులోకి వెళ్ళాడు. అట్లాంటి ఒక వాతావరణం ఎక్కడుందంటే రామాయణం తప్ప మరో ప్రత్యామ్నాయం కనబడదు. అందుకే ఆదర్శ పురుషుడుగా, లోకాభిరాముడిగా, జగద్విఖ్యాత వందితుడిగా ఉన్నటువంటి రాముని చరిత్ర చదవాలన్నట్టు అంటున్నారు. అది చదివితే లోకమే కాదు ప్రపంచమంతా సుభిక్షంగా ఉంటుందన్నది కూడా మనకు తెలిసింది. శ్రీధర్ గారు, ఇప్పటి వరకు చూసినట్టయితే నిజంగా ఒక కార్యక్రమం జరగాలంటే దానికి అన్ని వనరులు కూడా సమకూర్చాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రతి ఒక్కరు ఒక్కొక్క ఇనిషియేషన్ తీసుకోవడం వల్ల కాలనీ వాళ్ళందరూ మంచి ఒక సుహృద్భావ వాతావరణం కనిపిస్తుంది. ఈ వాతావరణం చూస్తుంటే ఏంటంటే ఎవరి పాత్ర మరవలేనిది. ఎందుకంటే చూసేటువంటి వాళ్ళు, తరించేటువంటి వాళ్ళు చెప్తారు, చూసే వాళ్ళకు చూడముచ్చటగా, కొలిచే వాళ్ళకు అంటే ఆధ్యాత్మిక వాతావరణం కనిపిస్తుంది. ఇట్లా ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇంతమంది మీ కాలనీ వాసులందరూ సంబరంగా జరుపుకుంటున్నటువంటి వాతావరణం ఎట్లా అనిపిస్తుంది మీకు? శ్రీరామ రామేతి రమే రమై మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. రాముని వంటి పురుషోత్తముడు లేడు, సీత వంటి సుగుణవతి లేడు. అలాంటిది ఈరోజు ఇంటింట వాడవాడల ప్రతి ఊరు దేశవ్యాప్తంగా శ్రీరామనవమి అంగరంగ వైభవంగా సీతారామచంద్రస్వామి కళ్యాణోత్సవం జరుగుతుంది. దానికి మన బాలాజీ నగర్లో శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ప్రాంగణంలో ఘనంగా అన్నీ రాముడే సమకూర్చుకుంటుండు. సీతాదేవి, శ్రీరాముడే అన్ని భక్తుల ద్వారా సమకూర్చుకుంటుండు. ఈ కళ్యాణానికి భక్తులు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి చాలా సంతోషంగా వాళ్ళ యొక్క ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉత్సవంలో పాల్గొంటున్నారు. అంతేకాకుండా ఈ కళ్యాణానికి 3 దేవతలు మరియు ఋషులు, పెద్దలు అందరూ, పెళ్లి పెద్దలందరూ కూడా దేవతలు, 84 లక్షల జీవరాశులు కూడా ఈ కళ్యాణోత్సవంలో రాములవారి కళ్యాణాన్ని చూసి తరించి వారి జీవితాన్ని పావనం చేసుకోవాలని ప్రతి ఒక్క జీవి కూడా కోరుకుంటుంది. అలాగే మనం కూడా ఈరోజు అభిజిత్ లగ్న సుముహూర్తంలో రేపు కళ్యాణం అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. రాములవారి ఈ శ్రీరామచంద్రుడు ఈ భూమిపై జన్మించి అన్ని శ్రీ విష్ణుమూర్తి యొక్క దశావతారాల్లో రామావతారం ప్రత్యేకమైనది. ఆయన పురుషోత్తముడు నరునిగా ఈ భూమి మీద నడియాడి మనందరికి కూడా ఏ విధంగా మనిషి జీవించాలనేది తెలియజెప్పిండు. ఇప్పుడే శ్రీనివాస్ సారు చక్కగా వివరించిండు. తమ్ముడు ఏ విధంగా ఉండాలి, తండ్రితోని ఏ విధంగా ఉండాలి, తల్లితోని ఏ విధంగా, పిల్లలతోని, భార్యతోని, కుటుంబంతోని, ఊరితోని ఏ విధంగా ఉండాలి, ప్రజలే సమస్తంగా సర్వంగా భావించి శ్రీరాముడు ఈ భూమిని పరిపాలించిండు. అన్న యొక్క పాదుకలను తీసుకొచ్చి భరతుడు అన్న యొక్క పాదుకలను తల మీద తీసుకొని వచ్చి పాదుకలను సింహాసనం మీద కూర్చుండబెట్టి తను
పక్క కూర్చొని కూడా పరిపాలన చేసిండు అన్న పేరు మీద. అటువంటి మర్యాద రాముడు పురుషోత్తముడు అయినటువంటి శ్రీరామునికి ఒక తల్లి గర్భంలో ఉన్న శిశువుకు కూడా రామాయణం చెప్తే ఆ శిశువు యొక్క జన్మ జీవితం ధరించిపోతుంది. ఆ విధంగా ఈరోజు మొత్తంగా సంతోషంగా మనమందరం కూడా బాలాజీ నగరం వాసులం కలిసికట్టుగా ఉమ్మడిగా మహిళలందరూ ప్రత్యేకించి వారు 5 రోజుల నుంచి కూడా గుంజవాడడం, పసుపు దంచడం, ఒడిబియ్యం కలపడం, అనేక కార్యక్రమాలు, పాటలు, కోలాటాలతో చాలా దీన్ని శోభాయమానంగా తీర్చిదిద్ది ఈ రేపటి శ్రీరామనవమికి కూడా అందరం కూడా ఎదుర్కొల్ల ఉత్సవం మరియు కళ్యాణ ఉత్సవం మిగతా యొక్క కార్యక్రమం అంతా దిగ్విజయంగా చేసుకొని ప్రతి ఒక్కరు కూడా రేపు భోజనాన్ని ఇక్కడనే స్వీకరించి రాములవారి ప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళవలసిందిగా మనవి చేసుకుంటున్నాం. జై శ్రీరామ్. ఓకే, ఇక్కడ చూడొచ్చు నిజంగా ఎంత అద్భుతం అంటే రామాయణము చదివినా, విన్నా, చూసినా, తరించినా మంచి జీవితానికి సాధకత అనుకుంటారు. ఇక్కడ ఎంతో అనుభవజ్ఞులు కూడా ఉన్నారు. పెద్ద మనిషి నమస్తే. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే కాలం మారుతుంది. మీరు చూసినటువంటి కాలానికి మధ్యకాలానికి ఇప్పుడు మేము చూస్తున్నటువంటి కాలానికి చాలా తేడా ఉంది. అప్పటి వాతావరణం ఎట్లుంది, ఇప్పటి వాతావరణం ఎట్లుంది, అప్పటి పండుగలు ఎట్లున్నాయి, ఇప్పుడు పండుగలు ఎట్లున్నాయి, ఇప్పుడు రాముని కళ్యాణం రేపు చేయబోతున్నారు. మీరు మీ గత స్మృతులు ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి? ఇప్పుడే బాగున్నాయి అప్పటికన్నా. ఈ కాలనీకి మొన్ననే వచ్చినాం మేము. మొత్తం అంటే డీజిల్కి ఇట్లా బాగున్నాయి ఇప్పుడు? ఈ కాలనీకి మొన్ననే వచ్చినాం. మా కొడుకు ఇక్కడనే ఇల్లు కట్టుకున్నాడు, మేము ఇక్కడనే ఉంటున్నాం. రామాయణం గురించి ఏం చెప్పగలుగుతారు? నాకు రామనామం తప్ప ఏది రాదు. నాకు అది ఒక్కటి చాలు ధన్యం కావడానికి. నిజంగా చాలా ఇదే అద్భుతం. ఒకటే మాటతో చెప్పేసిన రామనామం తప్ప నాకు ఏమీ తెలియదని చెప్పన్నారు. ఆ మాటలోనే వారి యొక్క ఆధ్యాత్మిక ప్రవృత్తి, భక్తి శ్రద్ధలు ఏ విధంగా ఉన్నాయో మనం చెప్పొచ్చు. ఇక్కడ ఎందుకంటే అన్ని రకాల కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ ప్రస్తుతానికైతే ఇక్కడ రాంబంటుగా ఇక్కడ ఎట్లా ఉంది ఇప్పుడు వాతావరణం అంతా మీరు అంతా చూస్తున్నారు. ఇక్కడ మహిళలు కూడా భక్తి శ్రద్ధలతో ఉంటున్నారు. ఇక్కడ పురుషులు కూడా ఒక ఆధ్యాత్మిక వాతావరణంలో అవుతున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పని విధానంలో నిమగ్నం అవుతున్నారు. ఈ వాతావరణం చూస్తున్న ఏమనిపిస్తుంది మీకు? బాలాజీ నగర్లో సీతారాముల వారి కళ్యాణం జరుగుతుంది. అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి మంచిగా పాల్గొన్నారు. అంగరంగ వైభవంగా జరుగుతుంది కళ్యాణోత్సవం. అందరికీ ధన్యవాదాలు. సీతారాముల వారి కళ్యాణం వచ్చిన వారికి అందరికీ ధన్యవాదాలు. ఇక్కడ చెప్పొచ్చు ఇక్కడ ఎందుకంటే ఆధ్యాత్మిక వాతావరణం ఉంటుందంటేనే ఇక్కడ ప్రతి ఒక్కరికి ఒక ఉత్సాహమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. కొంతమంది మహిళలు కూడా మనతో ఉన్నారు. ఇక్కడ వారు నిజంగా స్వామివారి కళ్యాణం దగ్గరికి వచ్చిన తర్వాత ఒక్కొక్కరు మెహందీ ఇవన్నీ చేసుకుంటున్నారు. చాలా మంచిగా అనిపిస్తుంది. మేము 4 సంవత్సరాల సంది కాలనీ వాళ్ళం అందరము బాగా కలిసి ఉంటాము. సంతోషంగా ఏ పండుగ అయినా సంతోషంగా జరుపుకుంటాము. రాముల వారిని మేమే తెచ్చి పెట్టుకున్నాం, సొంతంగా చేసుకోవాలి రాముల వారి కళ్యాణం అని మాకు ఇష్టం అనిపించి మేమే తెచ్చుకున్నాము కాలనీ వాళ్ళము. సరే సరేమ్మా, మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ వాతావరణం? మీ కాలనీలో ఇక్కడ రాముల వారి కళ్యాణం జరుగుతుంది, ఎట్లా అనిపిస్తుంది? బాగుంది, మంచిగా ఉంది, సంతోషంగా ఉన్నది. వినాయకుని కూడా బాగా చేస్తారు. చెప్పండి అమ్మా, ఇప్పుడు వాతావరణం చూస్తుంటే ఏంటంటే స్వామివారి కళ్యాణము జరగడం అనేది ఒక అద్భుతమైనటువంటి వాతావరణము. నిజంగా ఇంత ఆధ్యాత్మిక ప్రవృత్తిలో జరుపుకుంటున్నాం అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడ చాలా బాగా అనిపిస్తుందండి. 4 ఇయర్స్ నుంచి చూస్తున్నాము, రెగ్యులర్గా వస్తుంటాము. బాగా అనిపిస్తుంది మాకు ఇక్కడ. చెప్పండమ్మా, ఇక్కడ ఎట్లా ఉంది వాతావరణం? మంచిగా ఉందండి. శోభాను శ్రీనివాసరావు సారును పద్మక్క చాలా దీన్ని మంచిగా అన్నిటికీ వినాయకునికి కానీ ఏదన్నా కావన్నా కానీ చాలా ముందట పడతారు. ముందట పట్టి మంచిగా చేస్తారు. నేను వచ్చేటికి 2 సంవత్సరాలండి. నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. నేను పైన కూడా నడవరాకున్నా నాకు ఆ నడుము ఆపరేషన్ అయింది, కాలు ఆపరేషన్ అయింది. అమ్మవారి దయ వలన కిందికి దిగి వచ్చి దండం పెట్టుకుంటా మస్తు సంతోషం అనిపిస్తుంది. అమ్మవారికి దండం పెట్టుకుంటా, పైనుంచి దండం పెట్టుకుంటా మంచిగా అనిపిస్తుంది సార్. ఒక స్థల పురాణం గురించి కూడా చెప్పుకోవచ్చు. బాలాజీ నగర్లో శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లిని ఇక్కడ కాలనీ వాసులందరూ కూడా భక్తి శ్రద్ధలతో నిలుపుకున్న తర్వాత ఒక్కొక్క రోజు కాకుండా ఇప్పుడు వినాయక చవితి కార్యక్రమాలు ఇక్కడనే జరుగుతాయి. ఆ తర్వాత కూడా రాముని ప్రతిష్టాపన మహోత్సవం తర్వాత అంతకుముందు కూడా శ్రీరాముల వారి కళ్యాణం జరుపుకోవాలి. ఎందుకంటే లోకమంతా జరుపుకుంటున్నప్పుడు తమ కాలనీలో ఎట్లా జరుపుకోకూడదు అన్నటువంటి ఒక ఆలోచనతో ఇక్కడ కూడా ఆధ్యాత్మిక వాతావరణం ఉండాలి. ప్రతి సంవత్సరం ఎక్కడికో వెళ్ళి మేము చూడడం కంటే మా ప్రాంతంలోనే ఇక్కడ భక్తి ప్రపత్తులతో ఇక్కడ రాముని సీతారాముల కళ్యాణం జరుపుకోవాలన్నటువంటి ఒక ఆలోచనతో కూడా ఇక్కడ జరుపుకుంటారు. గత 4 ఏళ్ల నుండి కూడా అదే వాతావరణము. ముఖ్యంగా ఇక్కడ దీనికి అంతటికీ కారణం ఏంటంటే ఒక ఆధ్యాత్మిక వాతావరణము. మూల విరాట్గా ఉన్నటువంటి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయంలో జరుపుకుంటున్నటువంటి ఈ పండుగ దాదాపు నభుతో నభవిష్యత్ అన్నట్టు కాలనీ వాసులు కూడా ఉన్నారు. ఇంతకుముందే చెప్పారు, ఇంతింత వటుడింత అన్నట్టు ఒక్క అడుగుతోటి మొదలైనటువంటి రాముల వారి ఆలోచన విధానము అది
వేణుల్లా కొనియాడుతూ కాలనీవాసులందరి సహకారంతో రేపు భద్రాచలంలో ఎట్లాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు అదే ఆధ్యాత్మిక ప్రవృత్తిలో అదే సాంప్రదాయం ప్రకారం కూడా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఒక ఆధ్యాత్మిక అనుభూతిని మాత్రం కాలనీవాసులు పొందుతున్నారన్నటువంటి పరిస్థితి అయితే మనకు కళ్ళో కట్టినట్టుగా కనిపిస్తుంది. మనం కూడా ఆర్టీవీ తరపు నుండి ఈ కార్యక్రమాలు ఇంకా మంచిగా పెరగాలి, ఒక సుహృద్భావ వాతావరణం అంతా జనగామ జిల్లా అంతటా వ్యాపించాలి, బాలాజీనగర్లో మరింత ఎక్కువగా ఈ సుఖ సంతోషాలతో ఉండాలన్నటువంటి ఆలోచనలు కూడా ఆర్టీవీ తరపు నుంచి మనం కూడా కోరుకుందాం. జనగామ జిల్లా బాలాజీనగర్ నుండి కెమెరా పర్సన్ రాకేష్తో వెంకటరత్నం, ఆర్టీవీ వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.